వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ప్రభుత్వం కొత్తగా డిగ్రీ కాలేజీలు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. దీన్ని సర్వత్రా షెడ్యూల్డ్ కులాల వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఇదొక మంచి పరిణామంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సాంఘిక సంక్షేమ శాఖలో గురుకులాలు 186 ఉన్నాయి. ఈ 186 గురుకులాల ద్వారా 3వ తరగతి నుంచి 11వ తరగతి వరకు విద్యాభ్యాసం జరుగుతోంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో చేరాలి, ఒకవేళ చేరితే ఎంత మొత్తం ఫీజులు కట్టాలి, పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నాయో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరికీ తెలుసు. అందుకనే ప్రభుత్వం ఆలోచించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో కొత్తగా 15 డిగ్రీ కళాశాలలను సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లోనే పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు వీటిల్లోనే డిగ్రీ కాలేజీలు కూడా కొన్ని గురుకులాల్లో బాగా విశాలంగా ఉండే కొన్ని కనీసం 10 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండే గురుకుల విద్యాలయాల్లో కొత్త భవనాలు నిర్మించడం కానీ, అట్లాగనే ఉన్న భవనాలలో అడ్జస్ట్ అవ్వడం కానీ, లేదు కొన్ని అదనపు గదులు నిర్మించడం ద్వారా మొత్తం 15 చోట్ల డిగ్రీ కాలేజీలు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నమెంట్ కూడా ఏ కాలేజీలలో పెడితే బాగుంటుందనేది సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఒక ప్రతిపాదన తయారు చేశారు. ఆ ప్రతిపాదనను మంత్రి గారు పరిశీలించి ఆమోదించారు. ఈ ఆమోదము ఆయన సోమవారం రోజు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థలో జరిగినటువంటి బోర్డు మీటింగ్లో సభ్యులందరికీ ప్రకటించారు. ఆ మేరకు అంటే ఇప్పటికీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలలో ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు ఎక్సలెన్స్ అని అంటే రకరకాల విభాగాలుగా విభజించారు. వీటిల్లో కొంచెం బాగా స్పీడ్గా చదువుకునే విద్యార్థుల కోసం కొన్ని విద్యాలయాలు, కొంచెం స్లోగా చదువుకునే విద్యార్థుల కోసం ఇంకొన్ని విద్యాలయాలు, సాధారణంగా కొన్ని విద్యాలయాలు, ఇట్లా మొత్తం కలిపి 180 దాకా ఉన్నాయి. ఇవి ఇంకా కొన్ని కలుపుకుంటే దాదాపు 200 వరకు కూడా అవుతున్నాయి. అంటే అక్కడక్కడ కొన్ని కొత్తవి కూడా మళ్ళీ పెడుతున్నారు విద్యా సంస్థలు. దీంతోపాటు ఇప్పుడు 15 డిగ్రీ కళాశాలలు పెడుతుండటం వల్ల ఒక విద్యార్థి 3వ తరగతిలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చేరితే డిగ్రీ చేత పట్టుకొని బయటకు వస్తాడు. ఆ డిగ్రీ ఇంజనీరింగ్ కావచ్చు, లేదు మన టెక్నాలజీకి సంబంధించినటువంటి అంటే వృత్తి విద్యా కోర్సులు కానీ, కంప్యూటర్ సైన్స్ కోర్సులు కానీ, అందులోనే ఆర్ట్స్, సైన్సు సంబంధించినటువంటి కోర్సులన్నీ కూడాను డిగ్రీలో చేయడానికి వీలుంటుంది. కాబట్టి డిగ్రీలో ఒక మంచి పట్టాను తీసుకొని బయటికి రావడానికి సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నటువంటి విద్యార్థులు, చదువుకుని గురుకులాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశము. దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతోంది.